అవునండి, అవునండి, కరెక్టే కదా. వాళ్ళు వాళ్ళు లోపల లోపల బాగానే ఉన్నారు, కొట్టుకు వచ్చేది ప్రజలు. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఏమో వీళ్ళని కొడితే, వీళ్ళ ఫ్యాన్స్ ఏమో అంటే వాళ్ళు వాళ్ళు మంచిగానే ఉంటారండి. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు, కొట్టుకు వచ్చేది మనము. మన పిచ్చి వాళ్ళకి చెప్తున్నా, అర్థం చేసుకుంటారా ఎదవల్లారా, కొంచెం తెలివి తెచ్చుకోండి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ అసలు ఏంద్రా అంతగా మెచ్చుకోవాలంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ని మెచ్చుకోండి, ఎంత అభివృద్ధి చేసిండు ఆయన మెచ్చుకోండి. రియల్ నేను తప్పుగా చాలా దగ్గర హాస్పిటల్ పెట్టారు, చాలా మంది డాక్టర్స్ కి ఉపాధి కల్పించిండు తెలుసా. మెడికల్ సీట్లు లేకుండా మన దగ్గర ఫారిన్ కంట్రీస్ వెళ్ళి కోర్స్ చేసుకుంటుండే. కేసీఆర్ దైవంలో చాలా మందికి హాస్పిటల్స్ వచ్చాయి. మన క్యాన్సర్ కాకుండా మన టీబీ లాంటి హాస్పిటల్ చాలా చాలా వచ్చాయి. అలానే అభివృద్ధి చేయండి, తెలియకుండా తెలుసుకోండి. అన్ని మాకే తెలుసా అని అలాంటివి చేయకండి, ఓకేనా. తెలియకుంటే తెలుసుకొని చెయ్యండి, నేర్చుకోవడంలో తప్పేం లేదు. కొత్తగా వచ్చారు కదా రాజకీయాలకి, తెలుసుకోవాలి కదా, తెలుసుకోండి. తెలుసుకుంటే చేసుకోండి. మాకు తెలియదు మేము ఇలానే చేస్తామంటే వచ్చే ఎలక్షన్ లో మాత్రం మీకు ఒక్క ఓటు కూడా రాదు. పోయినా సరే ఒక్క సీట్ అని వచ్చి ఈసారి ఒక్క సీట్ కూడా రాదు. ఇది ఫిక్స్ చెప్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారికి. ఇన్ని రోజులు చాలు, మస్తు కష్టపడడం, మస్తు చేసినాం. అంటే ఎవడు ప్రశ్నించే వాళ్ళు లేకనా? ఫ్యాన్స్ కు ప్రశ్నిస్తే ఇంకా ఫ్యాన్స్ తోనే కొట్టిస్తారా? అలాంటి చెత్త రాజకీయాలా ఇక నడవై, ఇకపై అసలు నడవై, చెప్తున్నా కదా, అస్సలు ఇకపై నడవై. చూడండి చాలిగా, మీ సినిమా వేసాలు సినిమాలో వేసుకోండి. మీ పైన ఇంత అభిమానంతో నుండి ఇన్ని రోజులు ధర్నాలు చేసి పోలీసు వాళ్ళతో దెబ్బలు తిని చాలు చాలు. మీ కాన్వేల్ ఎంబట పడితే అంటే మీరు ఇక పొత్తులు అంటే మీరు మీ సొంత డిసిజన్లు తీసుకోర్రి. మీ గొడవలు అయితే మన రాస్తారోకలు అయితే మేము కావాలి మీకు. చాలు ఇక పవన్ కళ్యాణ్ గారు చాలు, మీ డ్రామాలు సినిమాలో వేసుకోండి ఇక చాలు, బయటద్దు చాలండి. కంపల్సరీ చిత్తుగా కూడా కొడతాను చూడండి. థ్యాంక్ యూ.